హాయ్ అండి. సో లాంగ్ టర్మ్ వర్సెస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అండి. సో చాలామంది ఏంటంటే సార్ లాంగ్ టర్మ్, సో ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ ఇలా తీసుకుంటారండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సీట్ రాకపోతే ఏంటంటే బడ్జెట్ కూడా అప్పటికి అయిపోయి ఉంటుంది కాబట్టి బీ కేటగిరీ పెట్టాలంటే కోటిన్నర పెట్టలేక అప్పుడు మళ్ళీ అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటారండి. సో 100% అండి, మీరు ఫస్ట్ లాంగ్ టర్మ్ అంటే ఓకేనండి, సెకండ్ లాంగ్ టర్మ్ అంటే కన్సిడరబుల్ కాదు, థర్డ్ లాంగ్ టర్మ్ అసలు వేస్ట్. సో కాబట్టి ఎవరైనా, ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2-3 lakhs వేస్ట్ అయిపోతుంది. మీకు 3 లాంగ్ టర్మ్స్ తీసుకుంటే 10 లక్షలు అయిపోతుంది. 10 లక్షలు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 3 years ఫీజు కూడా అయిపోతుంది. ఎంబీబీఎస్ 3 years టైం సేవ్ అవుతుంది, మీకు 3 years మనీ సేవ్ అవుతుంది. సో ఎవరైనా సరే 100% కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే మీరు లాంగ్ టర్మ్ వెళ్ళండి. కాన్ఫిడెంట్ లేకపోతే 50-50 అనుకున్నా, 60-40 అనుకున్నా మీకు ఇయర్ సేవ్ అవుతుంది, ఒక 10 లక్షల దాకా అమౌంట్ సేవ్ అవుతుంది. కాబట్టి బెటర్ టు అబ్రాడ్ వచ్చారంటే మాత్రం మీకు వాళ్ళు 2-3 లాంగ్ టర్మ్స్ కూడా అవ్వదు, లేక 2-3 years కూడా అయిపోతుంది ఎంబీబీఎస్. దట్టు ఫీజు కూడా కలిసి వస్తుంది. ఓకేనండి, డోంట్ వేస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ టైమ్ అండ్ మనీ.